నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కొరడు. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్కి చెందిన హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేర్వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందన్నమాట. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 300 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే చేద్దామండి. ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ వీడియోని మన ఈవీ కొరడు ఛానల్ అప్లోడ్ చేసాం. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి కావాలన్నా లేకపోతే రేంజ్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని అయితే చూడండి. ఈ వీడియోలో మీకు స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. ఇదే మన హెస్టర్ వేర్వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ లుక్ అనమాట. సో మనకి ఇలా కొంచెం కర్వ్డ్ డిజైన్ తో అయితే స్కూటర్ అయితే కనిపిస్తుంది. ముందు వైపు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో డిజైన్ కొంచెం బాగానే ఉంటుందండి మీకు చూడడానికి. అలానే మనకి మడ్ గార్డ్ అయితే ఇలా ఉంటుంది. క్వాలిటీ కూడా ఓకే, పర్లేదు, మంచి క్వాలిటీతోనే స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో టైర్ సైజ్ చూసుకుంటే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తున్నారు అనమాట. డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో అయితే ఫ్రంట్ టైర్ అయితే లభిస్తుంది అనమాట. స్కూటర్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ లభిస్తుంది అనమాట. ఫిక్స్డ్ గా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ. అలానే మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి వాటర్ క్యాన్ పెట్టుకునేంత స్పేస్ అయితే లభిస్తుందండి. రేర్ సైడ్ మనకి ఇలా కలర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి డిజైన్ అయితే నాకు నచ్చిందండి. ఎక్స్ టైప్ డిజైన్ తో కనిపిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మేము టెస్ట్ చేసిన కండిషన్ లో అయితే బ్రేకింగ్ అయితే బాగుంది, రేర్ బ్రేకింగ్ అనేది. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో అయితే స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మేజర్ గా ఈ స్కూటర్ యొక్క మోటార్ చూసుకున్నట్లయితే 1.5 కిలోవాట్ రేటెడ్ పవర్ BLDC హబ్ మోటార్ ఇస్తున్నారు. పీక్ పవర్ వచ్చి 3 కిలోవాట్ అనమాట. టాప్ స్పీడ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది వచ్చి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే స్కూటర్ లో మన ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ అయితే బాగుంది అనమాట. వన్ ట్యాప్ ఓపెన్ చేయొచ్చు, అలానే వన్ ట్యాప్ తో ఫుట్ ప్యాక్స్ అయితే క్లోజ్ చేయొచ్చు అనమాట. అలానే మనకి సెంటర్ స్టాండ్ అయితే లభిస్తుంది స్కూటర్ లో. అలానే సైడ్ స్టాండ్ కి సెన్సర్ అయితే ఉండదు, బట్ సైడ్ స్టాండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 145 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ మేము టెస్ట్ చేసామండి. మనకి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కూడా ఏమీ టచ్ అవ్వట్లేదు. మన స్కూటర్ గ్రాబ్ రైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ గానే ఉంటుంది, మెటల్ బాడీ అయితే ఉంటుంది అనమాట. అలానే మనకి సీట్ పరంగా చూసుకున్నట్లయితే లార్జ్ సీట్ మనకి అయితే లభిస్తుంది అనమాట. అటు టూ మచ్ హార్డ్, అటు టూ మచ్ సాఫ్ట్ కాకుండా మీడియం క్వశ్చన్ అయితే ఈ సీట్ అయితే మీకు లభిస్తుంది అనమాట. అలానే మన కీని యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి తిప్పితే కనుక మన బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుందండి. బూట్ స్పేస్ చూస్తే సుమారు 20 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదైతే మన కంపార్ట్మెంట్ అయితే నేను ఓపెన్ చేశానండి మీకు చూపించడం కోసం. యాక్చువల్లీ ఫిక్స్ చేసి ఇస్తారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 1.8 కిలోవాట్ అవర్ కెపాసిటీ అనమాట. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న 120 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. దీన్ని మీరు ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి కనెక్టింగ్ ప్లగ్ అనమాట ఇది. ఇప్పుడు మీరు ఈ బ్యాటరీ ప్యాక్ నుంచి పవర్ సప్లై కావాలనుకుంటే దీన్ని కనెక్ట్ చేసుకుంటారు. సో మన పవర్ సప్లై అయితే కనెక్ట్ చేస్తుంది, ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ యాక్చువల్ గా మన ఫుట్ బోర్డ్ స్పేస్ కింద అయితే ఉంటుంది. దాని కెపాసిటీ 2.7 కిలోవాట్ అవర్. దానికి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 180 కిలోమీటర్ రేంజ్, 6 గంటలు ఛార్జింగ్ టైం అని చెప్తున్నారు. దానికి ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు కాదనుకుంటే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఎక్కడ ఉంటుంది, ఇది రిమూవ్ చేసుకుని ఇక్కడ ఉంటుంది అనమాట. దీనికి కనెక్ట్ చేసుకుంటే 1.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి కనెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అది రిమూవ్ చేసుకునే ఆప్షన్ కొంచెం సులువుగా ఇస్తే బాగుంది అనిపించింది. స్కూటర్ తో పాటు మన సేఫ్టీ కోసం MCBని కూడా ఇస్తున్నారండి. లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ చూస్తే హై బీమ్, లో బీమ్ స్విచ్ ఇక్కడ ఉందండి. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్, ఇది హజార్డ్ స్విచ్ అనమాట. అలానే మనకి రైట్ కంట్రోల్ ప్యాడ్ అనమాట. ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్ ఇటువైపు కూడా ఉంటుంది. అనేది పార్కింగ్ మోడ్ అనమాట. మొత్తం 3 రైడ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. మూడో మోడ్ లో అయితే సుమారుగా 60 kph టాప్ స్పీడ్ వెళ్తుంది. సెకండ్ మోడ్ లో చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 45 kph వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. ఫస్ట్ మోడ్ లో చూసుకున్నట్లయితే 35 kph వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇప్పుడు మన స్కూటర్ లో రివర్స్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ R బటన్ ప్రెస్ చేసి మన థ్రాటిల్ వేస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. అలానే ఇందులో ఏంటంటే మనకి హిల్ హోల్డ్ ఫీచర్ ఇవ్వడం వల్ల మీరు స్కూటర్ ఏదైతుందో వెనక్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళడానికి ఉండదు అనమాట. ఎందుకంటే హిల్ హోల్డ్ ఆప్షన్ పెట్టడం వల్ల వెనక్కి మూవ్ అవ్వదు. సో మీరు వెనక్కి మూవ్ చేయాలంటే ఖచ్చితంగా రివర్స్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే మాత్రమే వెనక్కి మూవ్ అవుతుంది స్కూటర్. అలానే మనకి ఇక్కడ బ్యాగ్స్ తగిలించుకోవడం కోసం హుక్ అయితే ఇచ్చారండి. క్వాలిటీ పర్లేదు. అలానే మనకి USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, మీ ఫోన్ లాంటివి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలానే మీ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే వేరే చిన్న సామాన్లు పెట్టుకోవడానికి చిన్నపాటి గ్లో బాక్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కీ వచ్చి ఫిజికల్ కీ ఇస్తున్నారు. అలానే రిమోట్ కీ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రిమోట్ కీ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఉంటుంది. ఇలా రిమోట్ గా ఆన్ చేయొచ్చు. ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ ఇది. అలానే మీకు యాంటీ థెఫ్ట్ అలారం ఉంది. ఒకసారి మీరు అన్లాక్ ప్రెస్ చేసి లాక్ ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ ఎవరైనా మూవ్ చేస్తే కనుక ఇలా యాంటీ థెఫ్ట్ అలారం మూవ్ అవుతుంది అనమాట. మళ్ళీ అన్లాక్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక మీ స్కూటర్ని ఆన్ చేయాలంటే కీని ఇలా పెట్టి రైట్ సైడ్ తిప్పాలండి. ఇనీషియల్గా పార్కింగ్ మోడ్లో ఉంటుంది. వన్స్ మీరు P బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ రెడీ టు మూవ్. లేదంటే మీరు బ్రేక్ ప్రెస్ చేసినా కూడా స్కూటర్ అనేది నార్మల్గా రెడీ టు మూవ్ అనమాట. అలానే ఇందులో ఏంటంటే మీరు జస్ట్ కీ ఆన్ చేసిన వెంటనే మీరు పార్కింగ్ మోడ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక మనకి డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది అనమాట. కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది ఇందులో. అలానే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది బార్స్ లో ఉంటుంది, పర్సెంటేజ్ లో కూడా ఉంటుంది అనమాట. P మోడ్ లో ఉంది, నేను రెడీ టు మూవ్ లో పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చి చూసుకున్నట్లయితే ఇది ట్రిప్ మీటర్ రీడింగ్, ఇది మోడ్స్ అనమాట. ప్రెసెంట్ ఫస్ట్ మోడ్ లో ఉంది, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. థ్రాటిల్ ఇస్తే మనకి స్పీడ్ అనేది కనిపిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ తెలియాలంటే స్కూటర్ ని ఆన్ చేసినప్పుడు చూపిస్తుంది ఓడోమీటర్ రీడింగ్. ఇదిగోండి 975 కిలోమీటర్లు ఓడోమీటర్ రీడింగ్. ఇప్పుడైతే మనం ఈ స్కూటర్లోనే హిల్ హోల్డ్ ఫీచర్ అయితే టెస్ట్ చేద్దామండి. నేను చూస్తే కనుక నేను కాల్తో కూడా ఏమో ఆన్చట్లా, బట్ స్కూటర్ అయితే వెనక్కి మూవ్ అవ్వట్లేదు.
సో ఇదే హిల్ హోల్డ్ ఫీచర్ అనమాట. బటన్స్ లాంటివి కూడా ఏం ప్రెస్ చేయగలదు. మీరు ఏమైనా ఇంక్లైన్ ఏరియా వచ్చినప్పుడు జస్ట్ స్కూటర్ వెనక్కి మూవ్ అవ్వకుండా వీళ్ళ ఫీచర్ అయితే ఇచ్చామని చెప్తున్నారు అనమాట. నేను కాల్ కూడా పైకి తీస్తున్నాను చూడండి. అలానే మన ఈ స్కూటర్లో మన ఫుట్బోర్డ్ స్పేస్, ఒక వాటర్ క్యాన్ పెట్టుకునే విధంగా అయితే స్పేస్ అయితే ఉందన్నమాట. సో చూడండి మీరు స్పేస్ అయితే ఎంత ఉంటుందన్నమాట, మీరు వాటర్ క్యాన్ పెట్టుకోవచ్చు. సో మనకి ఈ స్కూటర్తో పాటు వచ్చే ఛార్జర్ ఇదే అనమాట. ఇది చూస్తే చెకోరీ కనెక్టర్తో వస్తుంది. మీరు ప్లగ్ ఇన్సర్ట్ చేసే ప్లగ్ ఇలా కనిపిస్తుంది అనమాట. దీని ఛార్జర్ రేటింగ్ చూస్తే మనకి 60 volts 6 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ స్కూటర్ యొక్క లైటింగ్ ఎలా ఉందని చెప్పి. ఇది లో బీమ్ లైటింగ్ అనమాట. అలానే ఇప్పుడు చూస్తుంది వచ్చి హై బీమ్ లైటింగ్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి ఈ స్కూటర్ యొక్క లైటింగ్ అయితే పర్లేదు, బాగానే ఉందండి. అలానే మనకి ఈ డాష్ బోర్డు మీద కనిపిస్తున్న పర్సెంటేజ్ అయితే ఉందో, బ్యాటరీ పర్సెంటేజ్, ఇది మాక్సిమం యాక్యురేట్ గానే ఉందండి. సో మీరు వన్స్ ఒక 10% రాగానే మీరు ఛార్జింగ్ పెట్టేసుకుని మళ్ళీ రైడ్ చేయడం బెటర్ అనమాట. సో హెస్టర్ ఎనర్జీ కంపెనీ వేర్వూల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ ట్రైన్ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఇందులో ఉన్న పాజిటివ్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా లైట్ వెయిట్ హ్యాండిల్ అనమాట. ఎవరైనా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్రేకింగ్ అయితే నచ్చిందండి. ముందుగా ఫ్రంట్ బ్రేక్ కన్నా డిస్క్ బ్రేక్ బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి పార్కింగ్ మోడ్ ఏదైతే ఉందో, సేఫ్టీ పరంగా మీరు స్కూటర్ ఒక ఐడియల్ కండిషన్ లో పెడితే విత్ ఇన్ ఒక 8 to 10 seconds లో పార్కింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో తెలియకుండా మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు థ్రాటిల్ మీద చేసినా కూడా స్కూటర్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఇది. అలానే సస్పెన్షన్ పరంగా అయితే నాకు రేర్ సస్పెన్షన్ బాగా నచ్చిందండి. అలానే ఇందులో మనకి హిల్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మీరు ఏమైనా కొంచెం ఏటవాల్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్కూటర్ మీద ఎలా పట్టుకుంటే చాలు యాంటీ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దానివల్ల మీకు స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవ్వకుండా ఉంటుంది. అదొక అడిషనల్ ఫీచర్ ఉంది. దాంతో పాటుగా రిమోట్ కి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో మీ స్కూటర్ ఎక్కడైనా ఉందంటే ఫైన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అనేవి స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక స్కూటర్ ఇంప్రూవ్మెంట్స్ పరంగా చూసుకుంటే డాష్ బోర్డ్ యొక్క విజిబిలిటీ, బ్రైట్నెస్ మరింత పెంచితే బాగుంది అనిపించింది. అలానే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే వీళ్ళు రేంజ్ ని హైలైట్ చేస్తున్నారు కాబట్టి, కొంచెం తక్కువ స్పీడ్ లో వెళ్ళాలి కాబట్టి కస్టమర్స్ కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది ఆ క్రూజ్ కంట్రోల్ బటన్ ఇస్తే కనుక. నెక్స్ట్ చూసినట్లయితే పికప్ లెవెల్ పరంగా అయితే థర్డ్ మోడ్ లో అయితే చాలా ఎక్కువ పికప్ వస్తుంది అనమాట. సో మిగిలిన మోడ్స్ లో కూడా కొంచెం పికప్ పెంచితే బాగుంది అనిపించింది. ఇక ఈ వేర్వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ చూసుకుందాం అండి. వీళ్ళు బేస్ వేరియంట్ లో 1.8 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో అయితే కనుక వీళ్ళు 120 km రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దానికి వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో 71,500 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎన్ఎంసీ కెమిస్ట్రీ అయితే కనుక 90,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ 2.8 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 180 km రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు, సర్టిఫైడ్ రేంజ్. దాని ప్రైస్ చూసుకుంటే 1,10,000 రూపాయలు అని చెప్తున్నారు. చివరగా 1.8 kWh 2.7 kWh రెండు బ్యాటరీ ప్యాక్స్ కలిపి 4.5 kWh కెపాసిటీతో 300 km సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దాని ప్రైస్ 1,44,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్షోరూమ్ కాస్ట్ అనమాట. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే డిఫాల్ట్ గా 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు. అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక ఎక్స్టెండ్ వారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంకొక 3 సంవత్సరాలు 30,000 కిలోమీటర్లు అయితే పెరుగుతాయని చెప్తున్నారు. మరి చివరిగా హెస్టర్ ఎనర్జీ వాళ్ళు వేర్వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకొచ్చు అంటే, ఎవరైతే నేను సింగిల్ గా ట్రావెల్ చేస్తాను, నాకు పికప్ ఎక్కువ అవసరం లేదు, నాకు రేంజ్ ఎక్కువ కావాలి, ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్తున్న 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. నేను యావరేజ్ 35 kph తో మాకు వచ్చింది సుమారుగా 250 కిలోమీటర్లు అని చెప్పాం. సో అలా నాకు తక్కువ స్పీడ్ లో నాకు ఎక్కువ రేంజ్ కావాలి, సింగిల్స్ వెళ్తాను అనుకున్న వాళ్ళైతే మీరు ఒకసారి టెస్ట్ చేసి డిసైడ్ అవ్వచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ వేర్వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తామండి. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నలు మీ ఆనర్షిప్ పీరియడ్ మాతో షేర్ అవుతానుకైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.